వెంకటేశులు, ఆకుపవన గ్రామము, మునగాల మండలము, సూర్యాపేట జిల్లా. నేను మాజీ ఎంపీటీసీని. 2014 ఎంపీటీసీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందాను. అప్పుడు మాకున్న పరిస్థితులు, కాంగ్రెస్లో ఉన్న పరిస్థితులు కూడా మాకు ఇక్కడ ప్రభుత్వం కూడా లేకుండే, అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. మా కోదాడు శాసనసభ్యురాలైన ఉత్తమ పద్మావతి రెడ్డి గారు మాకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె నుంచి ఎంతో కొంత మేలు జరిగి ఆమె నిధుల నుంచి మాకు కొంత భాగం ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి పనులు కూడా కష్టపడి ఊరికి కూడా సేవ చేసినాం, మంచిగా డెవలప్ చేసినాం. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నేను ఆ గ్రామానికి 4వ ఎంపీటీసీని. మొదట పోలంపల్లి రావణమ్మ, సన్న వైఫ్ ఆఫ్ వెంకటేశులు, 2 వలపరెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు టీడీపీ నుంచి గెలిపించారు. తర్వాత మళ్ళీ ఆయననే అందరు కలిసి ఇనామస్కి ఇచ్చారు. రెండోసారి కూడా ఆయన వచ్చారు. 4వసారి 2014 నుంచి నేను 2018 వరకు నేనే ప్రాతినిధ్యం వహించాను. అప్పుడున్న పరిస్థితులు కూడా మాకు అనుకూలంగా లేకుండే మా ఉత్తమ పద్మావతి రెడ్డి గారు వాళ్ళ నిధుల నుంచి మేము ఎంతో సహాయం చేసినాం. మేము పార్టీలో ఫస్ట్ నుంచి పార్టీలకు అతీతంగా సేవలు చేస్తూ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, తర్వాత వాటర్ సంబంధించి కానీ, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానీ, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కానీ నల్లగొండ తిరిగి చాలా కష్టపడి పార్టీని చేసుకుంటూ పెద్దల సహకారంతో మా పార్టీలో ఉన్న పోలంపల్లి వెంకటేశ్వర గారు, లిక్కి రామరాజు గారు, విలాస్ కవి రామరాజు గారు, ఇంకా పెద్దలు అందరూ కూడా సహకారంతో అక్కడి నుంచి మా పార్టీలో అంత ఉనికి లేకున్నా మేము పార్టీ మారకుండా ఉండి మంచిగా పార్టీ కోసం సేవ చేసి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటామని మేము కోరుకుంటున్నాం. అట్లాగే వాళ్ళు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉండే, కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళకు చులకన భావం, ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎగతాళి చేసినా సరే వాళ్ళు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా సరే దాన్ని తట్టుకొని మా పార్టీలో మేము ఉన్నాం. కాబట్టి ఇవాళ మీకు ఇన్ని 10 సంవత్సరాల్లో మాకు కష్టఫలంగా ప్రజలు మమ్మల్ని గ్రహించి మాకు ఈ పట్టం కట్టిపెట్టారు. కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మాకు ఇంకోటి ఏంటంటే, మా ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు సీఎం అవుతారని చాలా కోరికలు ఉండే. కానీ అధిష్టానం మేరకు జనాల కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. అయినా సరే ఆయన కూడా మా నాయకుడే. కాబట్టి ఆయన ఉన్న పథకాలు, ఈ 6 గ్యారంటీలు జనాన్ని చాలా ప్రభావితం చేశారు. 6 గ్యారంటీలు కూడా మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. అనేది చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మీరు కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకారం చేసి మా 6 గ్యారెంటీల పథకాలను కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించాలి, మా అనౌన్స్ చేయాలి. మా టోటల్గా ఈ పథకాలను కూడా ప్రాపగండ చేసినట్టుగా మీరు మాకు సహాయం చేయాలి. మేము 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జనం కూడా ఇవాళ అమ్మలక్కలు, అక్కా చెల్లెళ్ళు అందరూ ఫ్రీ బస్ ఎక్కి అన్ని రకాలుగా వాళ్ళు బస్సులు ఎక్కి ఫ్రీగా సంతోషపడుతున్నారు. కాబట్టి ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం ఉండాలి. కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవాళ ఆరోగ్యశ్రీ పెట్టంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపిస్తున్నాయి. ఇవాళ అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పెట్టారో అట్లా మా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పందాలనే ఆ ఇందిరమ్మ రాజ్యం తేవాలని చాలా కష్టమైన మార్గంలో అన్ని టోటల్గా వేధించుకుంటూ ఇవాళ ప్రతిభూని మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఆ ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది, ఇంకా సాగుతుంది కూడా. అన్ని రకాల కష్టాలు నష్టాలు భరించి ఇవాళ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రజలను ఉద్దేశించి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలు, వారి యొక్క విధులు అన్ని రకాలుగా వాళ్ళకి సాయం చేయడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మునుముందు కూడా మళ్ళా వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు పథకాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చేసిన పథకాలు మాటలు మాత్రమే చేశారు, కాబట్టి చేతల్లో చూపెట్టలేదు. ఏదో డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఈ మండలంలోకి 1 ఊరు 2 ఊరు ఇచ్చారు. 22 గ్రామ పంచాయతీలు ఉంటే 2 గ్రామాలకు ఏమవుతుంది? ఆ 2 గ్రామాలు కూడా 40, 80 ఇచ్చారు.
22 గ్రామ పంచాయతీల్లో ఉన్న జనం ఎంత, ఇచ్చే నిధులు ఎంత. మేము దేశం మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇచ్చాను కోరుకుంటాను. తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు అన్నారు. మిషన్ భగీరథ నీళ్ళు ఏ ఊరికి ఇచ్చారు? ఎక్కడ ఇవ్వలేదు. ఆ నీళ్ళు అస్తవ్యస్తంగా అట్నే ఉండు. మిషన్ భగీరథ అట్నే జరిగింది. టోటల్గా ఎన్ని పథకాలు కూడా దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు, అది చేయలేదు. తర్వాత దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు. తర్వాత ఎస్సీ సప్లాన్ కూడా మామూలు మంట కలిపింది. కాబట్టి ఇవన్నీ టోటల్గా ఎస్సీలకి ఎలాంటి ఉపయోగం లేదు. తర్వాత బీసీల కార్పొరేషన్ తీసి పక్క పెట్టాడు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ తీసి పక్క పెట్టారు. ఇవన్నీ టోటల్గా ఇవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇందిరమ్మ ఏదైతే పరిపాలించిందో, ఇందిరమ్మ ఎట్లయితే ఆ ఆలోచన ఉందో అట్నే తేవాలి. ఈ ఇందిరమ్మ పరిపాలన ప్లస్ తర్వాత ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రెండు మేళవించి టోటల్గా పరిధి తేవాలని ఆలోచించి అందరి సహకారం, అందరి ఎమ్మెల్యేల సహకారం చేసి ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి మీరు గ్రహించాల్సి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైఎస్ ప్రభుత్వం అని గ్రహించాలి. ఇంకా ముందు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ ఎట్లయితుందో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ టోటల్గా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళకన్నా మంచిగా బాగా ఎక్కువ చేయాలని ఉద్దేశంతోనూ మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపూనారు. కాబట్టి మీరు దాన్ని గ్రహించి మీరందరూ మా ప్రభుత్వానికి సహకారం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎన్ని పథకాలున్నా ఈ కేసీఆర్ మాయమాటలు చెప్పి జనాన్ని 10 సంవత్సరాలు కష్టపెట్టారు. ఆ కష్టం నా పేరు జిల్లా వెంకటేశ్వర్లు.